హాయ్ ఫ్రెండ్స్, ఎస్కే జెన్నీ ఛానల్కి స్వాగతం. మీరు కొత్తవారైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీ సపోర్టింగ్ మాకు చాలా అవసరం. మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలుగుతాము ఈ ఛానల్లో. ఓకే ఫ్రెండ్స్, మీరు థంబ్నెయిల్ చూసి ఉంటారు కదా, ఈ వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం గూడూరుకి వెళ్తాం. గూడూరుకి ఎందుకంటే గూడూరులో శిలాశాసనం ఉంది. ఇది పాలకుర్తి మండలంలో ఉంటుంది. స్టేషన్ గర్భంచి 17 కిలోమీటర్లు వస్తుంది. వరంగల్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ శిలాశాసనం గురించి మనం తెలుసుకుందాం. మనకు శిలాశాసనం బోర్డు ఉంది. ఇది తొలి వృత్త పద్య శిలాశాసనం సందర్శించనుంది. మనం చూద్దాం. శిలాశాసనంకు దారి కూడా మనకు బోర్డు ఏర్పాటు చేయబడింది. గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉందట. ఈ దారి గుండా వెళ్తే మనం గ్రామ పంచాయతీకి చేరుకోవచ్చు. మనకు శ్రీ పోతన చైతన్య వేదిక కూడా కనబడుతుంది. లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం, అండ్ లాక్ వేసి ఉంది. గ్రంథాలయం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది, చూడవచ్చు. గ్రామ పంచాయతీ ఆవరణంకు చేరుకున్నాము. మనకు శిలాశాసనం కోసం మనం చూస్తున్నాం. శిలాశాసనం ఇక్కడ మనకు ఒక మూలకు కనబడింది. ఇదే శిలాశాసనం. ఇది క్రీస్తు శకం 1124లో పశ్చిమ చాణక్య చక్రవర్తి త్రిభువన మల్ల 6వ విక్రమాదిత్యుడి కుమారుడు విర్యాల మల్లడు ఈ శాసనాన్ని ప్రతిష్ఠించినట్లుగా ఇక్కడ మనకు రాసి ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు. అది మొత్తం మనకి ఇక్కడ డీటెయిల్స్ మొత్తం ఇవ్వబడ్డాయి. ఇక్కడ దీనిపైన కూడా పద్యాలు రాసి ఉన్నాయి. అవి కూడా మనం డీటెయిల్స్గా చూద్దాం ఏ భాషలో ఉన్నాయో. శిలాశాసనం ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు. ఇది 3 వైపులా కన్నడం, ఒకవైపు తెలుగు ఉంటుందట. దీని మొత్తం సారాంశం ఏంటి అంటే, బమ్మెర గ్రామాన్ని గూడూరు మల్లేశ్వర శివాలయంకు దానంగా ఇచ్చినట్లు ఈ శాసనంలో చెప్పబడినది. మరియు వారి కీర్తి ప్రతిష్టలు కూడా ఇక్కడ ఈ శాసనంలో తెలియజేశారని తెలుపబడినది. ఇక్కడ మనం 3 వైపులా కన్నడం, ఒకవైపు తెలుగు అనట. మనకు ఈ తెలుగు భాషను కూడా చూడవచ్చు. మీకు అర్థమైతే చదవండి మీరు వెళ్ళినప్పుడు. ఈ విధంగా శిలాశాసనం ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా సబ్జెక్టు ఉంది. మీరు ఇంకా కావాలంటే ఆ సబ్జెక్టు చదవండి. గూడూరు శిలాశాసనం గురించి ఉంటుంది. ఈ శాసనం గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉంటుంది. మనం ఇక్కడి నుంచి బమ్మెర గ్రామానికి వెళ్దాం. పోతన స్మృతివనాన్ని మనం సందర్శిద్దాం. బొమ్మెర గ్రామానికి మనం చేరుకున్నాము. ఇది గూడూరు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బొమ్మెర అనగానే మనకు పోతన గుర్తొస్తాడు. బొమ్మెర పోతన. ఆ పోతన స్మృతివనాన్ని మనం చూద్దాం. ఇది లోపలికి ఉంటుంది. మనం ఈ దారి గుంటా వెళ్తే మనకు పోతన స్మృతివనం వస్తుంది. పోతన స్మృతివనానికి మనం చేరుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, నిర్మాణం జరుగుతుంది, ఇంకా పూర్తి కాలేదు. ఇది తెలంగాణ ప్రభుత్వం 2017 ఏప్రిల్ 28 ఈ ఊరిలోనే పోతన స్మృతివనం ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. ఈ పనులు ఇంకా జరుగుతున్నాయి. స్మృతివనం పూర్తి కాలేదు. బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజాకవి. పండిత పామరులను ఇద్దరిని మెప్పించే విధంగా కవితలు రాసేవాడు. పోతన భాగవతాన్ని, సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెలుగులోకి అనువదించాడు. పోతన ఇదే గ్రామంలోని లక్కమాంబ కేసన దంపతులకు జన్మించాడు. ఇతను బమ్మెర వంశానికి చెందినవాడు. శైవ కుటుంబం. ఇతని గురువు ఇవటూరి సోమనాథుడు. పోతన చాలా గొప్ప కవి. పోతన స్మృతివనాన్ని ఆనుకొని దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని మనం చూద్దాం. ఈ దేవాలయంలో ఏ దేవుడు ఉన్నాడో మనం తెలుసుకుందాము. శివుడు ఉన్నాడు. ఇది శివాలయము. గుడి నిర్మాణం చూడడానికి చాలా పురాతనమైనదిగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ దేవాలయం బయట రాయి పైన విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి కూడా పురాతనమైనదిగా మనకు కనబడుతుంది చాలా. ఈ రాయి పైన మనం విగ్రహాలను చూడవచ్చు. ఇవి దేవత విగ్రహాలుగా మనకు అనిపిస్తున్నాయి. పోతన రచనలు వీరభద్ర విజయం, భోగిని దండకం, శ్రీమద్ భాగవతం, 8 స్కందాలు, నారాయణ శతకం. పోతన ఒకరోజు గోదావరి నదిలో స్నానమాచరించి ధ్యానం చేస్తుండగా శ్రీరాముడు కనిపించి వ్యాసుల వారు రచించిన
సంస్కృతంలోని భాగవతాన్ని తెలుగులో రాయమని ఆదేశించారని ఒక కథ. పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అలా వైకుంఠపురంలో అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తి చేయని పక్షంలో ఆ భగవంతుడే మిగతా పద్యాన్ని పూర్తి చేశాడన్న గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఓరుగల్లుకు ప్రభువైన సింగరాయ భూపాలుడు భాగవతాన్ని తమకు అంకితమివ్వని అడగగా పోతన అందుకు నిరాకరించి శ్రీరామునికి అంకితమిచ్చాడు. శ్రీమద్ భాగవతం మొత్తం పోతన రచించిన తర్వాత కాలంలో అవి పాడవడంతో 5వ స్కందం, 6వ స్కందం, 11, 12 స్కందాలు నారాయ రచన అని ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఈ ప్రాంతం అంతా పోతన వ్యవసాయ పంట భూమికి సంబంధించిందే. ఈ ప్రాంతంలోనే ఇక్కడ పోతన భారీ విగ్రహం, మ్యూజియం, థియేటరు, స్మృతివనం, లైబ్రరీ, కళ్యాణ మండపం, గార్డెనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణాలు అన్నీ వాటికి సంబంధించినవే. గత ప్రభుత్వం 14 కోట్లు ఈ స్మృతివనానికి కేటాయించింది. అయినప్పటికీ పనులు నత్తనడకనే సాగినాయి. ఎందుకంటే 2017లో శంకుస్థాపన చేసి ఇంతవరకు నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పటికైనా పనులు త్వరగా పూర్తి చేయాలని మనమందరం కోరుకుందామా. పోతన చాలా గొప్ప కవి. పోతన భాగవతాన్ని తెలుగులోకి అనువదించాడు. ఆ కాలంలోనే తెలుగు గొప్పదనాన్ని చాటి చెప్పాడు. చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం, చరిత్రను కాపాడవలసిన అవసరం మన అందరి పైన ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.